Daily. Taste the Daily. కరూర్ ర్యాలీ దుర్ఘటనతో సినీ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ నిర్వహించిన మీట్ ద పీపుల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విజయ్పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాట దుర్ఘటనలో టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయ్ సైతం కరూర్ బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా విజయ్ తన టీవీకే పార్టీ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారాన్ని 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీవీకే తన అధికారిక ఎక్స్ ట్వీట్ చేసింది. తమ ప్రియమైన వారిని కోల్పోయినందుకు తాము బాధలో ఉన్నామని, ఈ పరిస్థితిలో రాబోయే 2 వారాల పాటు టీవీకే బహిరంగ సభలను తాత్కాలికంగా వాయిదా వేస్తామని ట్వీట్లో పేర్కొంది. ఇక పార్టీ అధినేత విజయ్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది టీవీకే పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ అనీషా. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అయితే మాత్రం కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా వాయిదా వేసుకున్నారు. ఈ యొక్క పర్యటనలు 2 వారాల పాటు వాయిదా వేసి తర్వాత నుంచి కూడా యొక్క సభలు అయితే మాత్రం మళ్ళీ పునఃప్రారంభిస్తామనేసి చెప్పారు. ఇక కరూర్లో జరిగినటువంటి తొక్కిసలాట నేపథ్యంలో కూడా ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే వారం అయితే ఒక పోలీసు బందోబస్తుతో పాటు కరూరులోకి వెళ్లి ఒక చనిపోయిన వారి కుటుంబాలు అలాగే గాయపడినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికోసం ఇప్పటికే ఒక పోలీస్ శాఖనైతే మాత్రం పర్మిషన్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రేపు వారం వెళ్లి కరూరులోకి వెళ్లి అక్కడ కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి గాయపడిన వాళ్ళు అలాగే మృతి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే ఓదార్చారు. ఈ యొక్క కారణంగానే రానున్నటువంటి 2 నెలల తర్వాత తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. ఒక అసెంబ్లీ ఎలక్షన్ కి సంబంధించి టీవీకే పార్టీ కొన్ని రాష్ట్రం అంతా కూడా సభలు అయితే మాత్రం నిర్వహించి రాష్ట్రం అంతా పర్యటించాలని టీవీకే పార్టీ విజయ్ అయితే ఒక కార్యక్రమం కూడా మొదలు పెట్టారు. దీంట్లో భాగంగానే కరూరులో జరిగినటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ లో తొక్కిసలాటలో ఎప్పుడూ లేనటి విధంగా కూడా ఒక పెద్ద విపత్తు జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. జరిగిన తర్వాత చాలా మంది అంటే 40కి పైగా కూడా చనిపోయినటువంటి ఘటనలో ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి అయితే మాత్రం విజయ్ అయితే ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. తన అభిమానులు తన ఆత్మీయులను కోల్పోయామనేసి ఇప్పటికే ట్విట్టర్ ద్వారా కూడా తను తెలిపినటువంటి పరిస్థితి. తర్వాత ఒక ప్రత్యక్షంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని అలాగే మృతి చెందిన వారి యొక్క ఇళ్లకు దగ్గర కూడా పోయేసి అయితే మాత్రం వాళ్ళనైతే కలవాలనుకుంటున్నారు. దీని ద్వారానే ఇప్పుడు జరిగేటువంటి ఒక సభలు అయితే ఏవైతే ఉన్నాయో అంటే టీవీకే పార్టీ రాష్ట్రం అంతా నిర్వహించేటువంటి షెడ్యూల్ అయితే ఏదైతే ఉందో దాన్ని 2 వారాల పాటు వాయిదా అయితే వేశారు. 2 వారాల తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తామనేసి చెప్పారు. అలాగే పోలీస్ శాఖ నుంచి కొన్ని పర్మిషన్స్ అయితే రావాలి. ఆ పర్మిషన్స్ వచ్చిన తర్వాత రేపు వారంలో అయితే మాత్రం కరూరుకి తనే స్వయంగా వెళ్లేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాలనేసి అయితే తెలిపారు. దీనికోసం పోలీసులు కొన్ని షరతులు అయితే విధించారు. దాని ద్వారా కొన్ని పర్మిషన్లు కూడా తీసుకొని పోలీసు బందోబస్తుతో వెళ్లేసి హాస్పిటల్ అంతా కూడా పరామర్శించాలనేసి అయితే చెప్తున్నారు. ఇప్పటికే టీవీకే పార్టీకి చెందినటువంటి అంటే విజయ్ సెక్రటరీ గాని అలాగే జాయింట్ సెక్రటరీ మీద ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు. దాని తర్వాత ఇప్పటికే ఏఎండిఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఒక సభలో కుట్రబన్ని అప్పటికే రాళ్లు రువ్వారు. దాని వల్లనే కొద్దిగా అక్కడ గందరగోళం నెలకొని తొక్కిసలాట కూడా జరిగిందనేసి వారి తరపు నుంచి కూడా లాయర్లు అయితే పిటిషన్ కూడా వేశారు. దాని తర్వాత ఆ సభకు సంబంధించినటువంటి కరెంటు కూడా తీసేసినటువంటి నేపథ్యం అంతా కూడా అధికార పార్టీ అయితే మాత్రం దగ్గరుండి చేపించిందనేసి అయితే మాత్రం విజయ్కి సంబంధించినటువంటి లాయర్లు అయితే కోర్టులో కూడా పిటిషన్ అయితే చేశారు. దీని ద్వారానే ఒక విచారణ జరుగుతున్న నేపథ్యంలో విజయ్కి అయితే మాత్రం కరూరుకి జరిగినటువంటి ఘటనలో వారి యొక్క కుటుంబ సభ్యులను కానీ లేదంటే బాధితుల యొక్క కుటుంబ సభ్యులు కానీ గాయపడినటువంటి కుటుంబ సభ్యులు కలవడానికైతే అటు అధికార పార్టీ అలాగే పోలీసు యంత్రాంగం కూడా పర్మిషన్ అయితే ఇవ్వకపోవడంతో రేపు వారానికైతే మాత్రం పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తను
ఒక విషయాన్ని కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించి అలాగే నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. స్టాలిన్ సంబంధించినటువంటి ఏదన్నా సరే డైరెక్ట్ గా మాతో మాత్రం పోటీ పడాలి కానీ అమాయకులైనటువంటి అలాగే తన అభిమానులు తన ఆత్మీయుల మీద మాత్రం ఇటువంటి ప్రతాపం చూపించకూడదు అనేసి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కరూరులో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. దాంట్లో ఎప్పుడు జరిగిన విధంగా ఒక రాజకీయ పార్టీలో తొక్కిసలాట కారణంగా 40 మందికి పైగా చనిపోవడం అనేది మాత్రం తమిళనాడులో తొలిసారిగా కూడా జరుగుతుంది. దీని వెనక అధికార పార్టీ అయితే మాత్రం దాని హస్తం ఉంది. దాని ద్వారానే నేను మాట్లాడేటప్పుడు నా పైన రాళ్లు రువ్వారు, అలాగే కరెంటు కూడా కట్ చేశారనేసి విజయ్ అయితే చెప్పుకొచ్చారు. దీని ద్వారానే ఇప్పటికే కొంతమంది ఏఎండికి సంబంధించిన వాళ్ళు అలాగే బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కూడా విజయ్ ఇంటి దగ్గర కూడా ధర్నాలు అయితే నిర్వహించారు. దాని తర్వాత తన ఒక వీడియో రిలీజ్ చేయడం అలాగే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం తర్వాత దీనికి అలాగే కోర్టుకి వెళ్లేసి కూడా తనకి ఒక కరూరుకి సంబంధించినటువంటి తొక్కిసలాట గురించి వివరణ కూడా ఇవ్వాలనేసి కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని ద్వారానే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీలు గాని సభలు గాని 2 వారాల పాటు వాయిదా వేసి అసెంబ్లీకి ఎలక్షన్స్ దగ్గరున్న నేపథ్యంలో 2 వారాలు మాత్రమే వాయిదా వేసుకొని ఈ యొక్క 2 వారాల్లో కరూరులో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అందరి వివరాలు అయితే ఇప్పటి వరకు తీసుకున్నాము. ఆ యొక్క వివరాలు తీసుకున్న తర్వాత వాళ్ళని వెళ్ళేసి డైరెక్ట్ గా కలిసి వాళ్ళని పరామర్శించాలని చెప్పారు. అలాగే ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం చనిపోయిన వారికి అయితే మాత్రం 10 లక్షలు ప్రకటిస్తే టీవీకే పార్టీ 20 లక్షలు అయితే ప్రకటించింది. అలాగే గాయపడిన వాళ్ళు ₹1,00,000 తమిళనాడు ప్రభుత్వం ప్రకటిస్తే టీవీకే పార్టీ మాత్రం 2 లక్షలు అయితే ప్రకటించింది. వీళ్ళకైతే అండగా ఉంటామనేసి అయితే మాత్రం భరోసా కల్పించింది టీవీకే పార్టీ. దీని వెనక ఎవరున్నారు ఏంటి అన్నది కూడా త్వరలో మీకే తెలుస్తుంది. దీని వెనకాల ఒక కుట్రపూరితమైనటువంటి సంఘటన అయితే జరిగిందనేసి మాత్రం విజయ్ చెప్పుకొచ్చారు. అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ.